హాయ్ ఎవ్రీవన్, నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫైనాన్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం భారతదేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు అయిన ఎన్ఎస్సి మరియు బిఎస్సి గురించి వివరంగా తెలుసుకుందాం. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారికి ఈ రెండు ఎక్స్చేంజీల తేడాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 15 ముఖ్యమైన పాయింట్లు చూద్దాం. మొదటి పాయింట్, స్టాక్ ఎక్స్చేంజీల ప్రాథమిక పాత్ర. ఎన్ఎస్సి మరియు బిఎస్సి అనేవి భారతదేశంలో షేర్లను కొనడానికి మరియు అమ్మడానికి ఉపయోగపడే రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీలు. ఇవి లేకుండా స్టాక్ మార్కెట్ పనిచేయదు. ఇన్వెస్టర్లు మరియు కంపెనీలను కలిపే వేదిక ఇవే. రెండవ పాయింట్, బిఎస్సి ఆవిర్భావం. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1875లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్. చాలా గొప్ప చరిత్ర ఉన్న సంస్థ ఇది. మూడవ పాయింట్, ఎన్ఎస్సి ఆవిర్భావం. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది 1992లో స్థాపించబడి 1994 నుండి ట్రేడింగ్ కార్యకలాపాలు ప్రారంభించింది. భారత మార్కెట్కు ఆధునిక సాంకేతికతను మరియు పారదర్శకతను పరిచయం చేసింది. నాలుగవ పాయింట్, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ విప్లవం. ఎన్ఎస్సి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేపర్ ఆధారిత ట్రేడింగ్ను తొలగించి స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత బిఎస్సి కూడా ఆన్లైన్కి మారింది. ఇది భారత స్టాక్ మార్కెట్లో పెద్ద విప్లవం. ఐదవ పాయింట్, ప్రధాన సూచీలు. బిఎస్సి యొక్క ప్రధాన సూచీని సెన్సెక్స్ అంటారు. ఎన్ఎస్సి యొక్క ప్రధాన సూచీని నిఫ్టీ 50 అంటారు. ఈ రెండూ మార్కెట్ మొత్తం పనితీరును చూపించే అతి ముఖ్యమైన సూచికలు. ఆరవ పాయింట్, సెన్సెక్స్ మరియు నిఫ్టీ కూర్పు. సెన్సెక్స్ అనేది బిఎస్సిలోని టాప్ 30 ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీల పనితీరును సూచిస్తుంది. నిఫ్టీ 50 అనేది ఎన్ఎస్సిలోని టాప్ 50 వివిధ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల పనితీరును సూచిస్తుంది. రెండూ చాలా ముఖ్యమైనవి. ఏడవ పాయింట్, మార్కెట్ ట్రెండ్ సూచికలు. దేశ ఆర్థిక వ్యవస్థ మరియు మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లు సెన్సెక్స్ మరియు నిఫ్టీ పాయింట్లను రోజూ గమనిస్తారు. ఇవి మార్కెట్కు దిక్సూచి లాంటివి. ఎనిమిదవ పాయింట్, లిస్టెడ్ కంపెనీల సంఖ్య. బిఎస్సిలో 5000 కంటే ఎక్కువ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. అందుకే ఎక్కువ కంపెనీలు ఉన్న ఎక్స్చేంజ్ బిఎస్సి. ఎన్ఎస్సిలో దాదాపు 2000 పైగా ప్రధాన మరియు లిక్విడ్ కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. తొమ్మిదవ పాయింట్, ట్రేడింగ్ వాల్యూమ్ మరియు లిక్విడిటీ. రోజువారీ షేర్ల కొనుగోలు అమ్మకాల పరిమాణంలో ఎన్ఎస్సి దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఎక్కువ లిక్విడిటీ ఉండటం వల్ల మీ ఆర్డర్లు త్వరగా మరియు మంచి ధరకు పూర్తవుతాయి. ఇది ఎన్ఎస్సి యొక్క పెద్ద బలం. పదవ పాయింట్, డెరివేటివ్స్ మార్కెట్. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ అనే డెరివేటివ్స్ ట్రేడింగ్లో ప్రపంచంలోనే అత్యధిక కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యే ఎక్స్చేంజీలలో ఎన్ఎస్సి అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది ఎన్ఎస్సికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది. 11వ పాయింట్, ప్రధాన కార్యాలయాలు. ఎన్ఎస్సి మరియు బిఎస్సి రెండింటి ప్రధాన కార్యాలయాలు దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలోనే ఉన్నాయి. బిఎస్సి ప్రసిద్ధమైన దలాల్ స్ట్రీట్లో ఉంది. రెండూ ముంబై నుంచే నడుస్తున్నాయి. 12వ పాయింట్, క్రాస్ లిస్టింగ్ సౌలభ్యం. రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి చాలా ప్రముఖ కంపెనీలు ఎన్ఎస్సి మరియు బిఎస్సి రెండింటిలోనూ లిస్ట్ అయి ఉంటాయి. దీనివల్ల ఇన్వెస్టర్లకు ఎక్కువ ఎంపిక మరియు సౌలభ్యం ఉంటుంది. 13వ పాయింట్, కొనుగోలు అమ్మకాల స్వేచ్ఛ. మీరు ఒక బ్రోకర్ ద్వారా బిఎస్సిలో షేర్లు కొని కావాలనుకుంటే ఎన్ఎస్సిలో విక్రయించవచ్చు. డీమ్యాట్ ఖాతా ఉండటం వల్ల ఇది చాలా సులభం మరియు సాధ్యమవుతుంది. 14వ పాయింట్, సెటిల్మెంట్ సైకిల్. ఎన్ఎస్సి మరియు బిఎస్సి రెండూ కూడా అత్యాధునిక T+1 సెటిల్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ట్రేడ్ జరిగిన మరుసటి రోజుకే డబ్బు లేదా షేర్లు మీ ఖాతాలోకి వస్తాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సిస్టంలలో ఒకటి. 15వ పాయింట్, ఎస్ఈబిఐ పర్యవేక్షణ. ఈ రెండు ఎక్స్చేంజీలు స్వతంత్ర సంస్థలుగా పనిచేసినప్పటికీ మార్కెట్ మోసాదు జరగకుండా పూర్తిగా ఎస్ఈబిఐ నియంత్రణ మరియు పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. ఇది ఇన్వెస్టర్లకు పెద్ద రక్షణ. మిత్రులారా, ఎన్ఎస్సి మరియు బిఎస్సి రెండూ భారత స్టాక్ మార్కెట్కు రెండు కళ్ళు లాంటివి. రెండింటి గురించి తెలుసుకోవడం ప్రతి ఇన్వెస్టర్కు చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్స్ మరియు స్టాక్ మార్కెట్ వీడియోల కోసం ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.